మీకు ఎవరికైనా తెలిసినా ఆంజనేయ స్వామి మెడలో మాల వేసాక ఒక్కొక్క గింజని ఇలా కొరికి చూసేట ఆయన, ఒక్కొక్క ముత్యాన్ని. ఎందుకోసమని? ఆ తర్వాత ఏం చేసేట ఆయన? తన ఛాతిని చీల్చి ఇందులో లేడు రాముడు, ఇక్కడున్నాడని చూపించాట. విన్నారు? ఎంతమంది విన్నారు? అది కరెక్టా? కాదు. హనుమంతుడు అంత గర్విష్ఠుడు కాదు, దురహంకారి కాడు. ప్రతి అణువణువులో రాముడు ఉంటాడని తెలుసునాయనకి. రాముడు ఇచ్చినటువంటి మాలని కొరికి ఇందులో ఉన్నాడా లేదా చూసేంత దురహంకారిటండి హనుమంతుడు. ఎవడైనా పోనీ మీరు ఎప్పుడైనా అట్లా చేస్తారని మీకు ఎవరైనా అలా కొట్టిస్తే, మనమే చెయ్యమే, అంత బుద్ధిమంతుడైన హనుమంతుడు అట్లాంటి పని చేస్తాడా? ఇది హనుమంతుడు అనేటటువంటి వ్యక్తిని నిలువునా హత్య చేయడం అంటారు దీన్ని. హనుమంతుడు ఎప్పుడు అంత మూర్ఖుడు కాడు, అంత అజ్ఞాని కాదు, అంత గర్విష్ఠి కాదు. పైగా నా హృదయంలో ఉన్నాడు హనుమంతుడు చూడండి అని చూపించుకునేవాడా? అసలు హనుమంతుడు ఎప్పుడు కూడా ముందర తను కనిపించాలని అసలు అనుకోడండి ఎప్పుడును. తాను ఇంత గొప్పవాణ్ణని చెప్పుకునే మనస్తత్వం కాదు ఆంజనేయ స్వామిది. పైగా రాముడు అంతటా ఉంటాడని తెలిసినవాడైనా, రాముడు మాలని సీతకి వేస్తే సీతమ్మ ద్వారా అది మరింత పావనమయ్యి తనకి బహుమానంగా ఇస్తే దాన్ని ఇలాగ కొరికి చూసే అంత కుసంస్కారిటండి ఆంజనేయుడు. ఎప్పుడు అట్లాంటి పాడు పని చెయ్యడు ఆయన. ఇది ఎవడో ఎంత గొప్పవాడో అని చెప్పడం కోసమని కథ కల్పించారు, కానీ ఆ కల్పించిన కథ మొదటికి మోసం తెస్తుందని పాపం వాళ్ళు గుర్తించలేదండి. ఈ కథని కల్పించిన వాళ్ళు ఎవరు? ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా అట్లా చెయ్యడు. అలాంటిది హనుమంతుడి యొక్క వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధం. ఆంజనేయ స్వామి ఆ మాల తనకి సీతమ్మ చేతుల ద్వారా వస్తే తను తరించాను, తన జన్మకి ఇంతకంటే మరొక సార్థకత లేదు అని ఆనందంతో పొంగిపోయాడండి.